మన దేశం ఇది అన్ని దేశాలు మన దేశం అనుకుంటది అన్ని దేశాలు కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా కానీ ఒప్పందాలు కానీ ఏదైనా వాణిజ్య ఒప్పందాలు కానీ ఎనీ దేంట్లో అయినా సహాయాలు కానీ ఒప్పందాలు చేసుకునే దాంట్లో మన దేశం ముందుంది. కానీ ఉగ్రదాడులతోని దొంగదారుల నుంచి వచ్చి పాకిస్తానీలు మన జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైనా చూడు జమ్మూ కాశ్మీర్లోనే జరుగుతాయి దాడులు. వేరే ఎక్కడ జరగదు. మన ఇంటర్ సిటీ మన కంట్రీ ఎంటర్దో అక్కడనే జమ్మూ కాశ్మీర్లోనే జరుగుతాయి ఎక్కువ దాడులు. రీసెంట్ గా చూసుకుంటే 2019లో మన పుల్వామా ఉగ్రదాడి అదొకటి, మన యూరి ఒకటి, ఇదంతా మొత్తం దొంగదారులు. ఇవి ఏదైనా దమ్ముంటే ముందుకు వచ్చి కొట్లాడాలని దొంగదారి నుంచి వస్తే దీనికి తగిన చర్యలు తీసుకుంటున్నారు ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు మన మిలిటరీ వాళ్ళకు కూడా పూర్తి శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పుడు చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. ఇక ఎట్లుందన్న వాస్తవానికి కేంద్ర స్థాయిలో మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పైన అది చాలా హ్యాండ్సమ్. అసలు మోదీ సార్కి అయితే హ్యాండ్సమ్. ఎందుకంటే మనం చూసుకుంటే ఒకప్పుడు మన దేశం అప్పు తీసుకునే దేశం ఉండే, ఈ రోజు అప్పు ఇస్తున్నది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉంది. ఇప్పుడు రానున్న కాలంలో మన ఇంకా డెవలప్ అవుతుంది. నాకైతే ఆ నమ్మకం ఉన్నది. అంటే వాస్తవానికి ఈ యొక్క మతపరమైనటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ ఉగ్రవాదులంతా కూడా ముస్లింలే ఉన్నారు అనే విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఏదైనా కించపరిచే మన ఇండియాలో ఉన్న ముస్లింస్ అయితే అట్లా ఏం లేదు, కించపడినట్లు ఏం లేదు. మన హైదరాబాద్ ముస్లింలే సపోర్ట్ చేసుకుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీరు అంటే అట్లా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తలేరు మనకు. మీరు వెళ్ళండి అంటే మీరు ఈ ఉగ్రదాడి జరిగింది మొన్న పహల్గాంలో, దానికి ముందు వరుసలో మేము ఉంటాము, అందరం కలిసి పోరాడదాం. అంటే ఇది ఇట్లా మత విద్వేషాలు అల్లకలం చేయకండి దేశంలో అని చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మనకి. వాళ్ళ పాత్ర ఏం లేదు, వాళ్ళకేం ఇన్వాల్వ్ చేయదు. ముస్లిం సోదరులకు అలా ఏం లేదు, వాళ్ళకి మత విద్వేషాలు ఏం లేవు. లేవు ఏమంటున్నా ఫైనల్ గా అసలు ఇటువంటి అల్లర్లు జరగడానికి కారణాలు ఏంటి? ఇటువంటి అల్లర్లు జరగడానికి కారణాలు అంటే ఇక ఇదే. ఇప్పుడు మన మర్చిపోలేకనే మన దేశం ముందెళ్తుంది కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉగ్రవాదులతోనే మనకు ఇదంతా దాడులు. ఇవి ఫస్ట్ అయితే మన ప్రపంచంలో ఈ ఉగ్రదాడిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఆ సంస్థలను కానీ ఆ దేశాలను కానీ ఫస్ట్ అయితే దీనికి మనకు ఐక్యరాజ్య సమితి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మన దేశం ఇది అన్ని దేశాలు మన దేశం అనుకుంటది అన్ని దేశాలు కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా కానీ ఒప్పందాలు కానీ ఏదైనా వాణిజ్య ఒప్పందాలు కానీ దేంట్లో అయినా సహాయాలు కానీ ఒప్పందాలు చేసుకునే దాంట్లో మన దేశం ముందుంది. కానీ ఉగ్రదాడులతోని దొంగదారుల నుంచి వచ్చి పాకిస్తానీలు మన జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైనా చూడు జమ్మూ కాశ్మీర్లోనే జరుగుతాయి దాడులు. వేరే ఎక్కడ జరగదు. మన ఇంటర్ సిటీ మన కంట్రీ ఎంటర్దో అక్కడనే జమ్మూ కాశ్మీర్లోనే జరుగుతాయి ఎక్కువ దాడులు. రీసెంట్ గా చూసుకుంటే 2019లో మన పుల్వామా ఉగ్రదాడి అదొకటి, మన యూరి ఒకటి, ఇదంతా మొత్తం దొంగదారులు. ఇవి ఏదైనా దమ్ముంటే ముందుకు వచ్చి కొట్లాడాలని దొంగదారి నుంచి వస్తే దీనికి తగిన చర్యలు తీసుకుంటున్నారు ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు మన మిలిటరీ వాళ్ళకు కూడా పూర్తి శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పుడు చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. ఇక ఎట్లుందన్న వాస్తవానికి కేంద్ర స్థాయిలో మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పైన అది చాలా హ్యాండ్సమ్. అసలు మోదీ సార్కి అయితే హ్యాండ్సమ్. ఎందుకంటే మనం చూసుకుంటే ఒకప్పుడు మన దేశం అప్పు తీసుకునే దేశం ఉండే, ఈ రోజు అప్పు ఇస్తున్నది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉంది. ఇప్పుడు రానున్న కాలంలో మన ఇంకా డెవలప్ అవుతుంది. నాకైతే ఆ నమ్మకం ఉన్నది. అంటే వాస్తవానికి ఈ యొక్క మతపరమైనటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ ఉగ్రవాదులంతా కూడా ముస్లింలే ఉన్నారు అనే విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఏదైనా కించపరిచే మన ఇండియాలో ఉన్న ముస్లింస్ అయితే అట్లా ఏం లేదు, కించపడినట్లు ఏం లేదు. మన హైదరాబాద్ ముస్లింలే సపోర్ట్ చేసుకుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీరు అంటే అట్లా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తలేరు మనకు. మీరు వెళ్ళండి అంటే మీరు ఈ ఉగ్రదాడి జరిగింది మొన్న పహల్గాంలో, దానికి ముందు వరుసలో మేము ఉంటాము, అందరం కలిసి పోరాడదాం. అంటే ఇది ఇట్లా మత విద్వేషాలు అల్లకలం చేయకండి దేశంలో అని చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మనకి. వాళ్ళ పాత్ర ఏం లేదు, వాళ్ళకేం ఇన్వాల్వ్ చేయదు. ముస్లిం సోదరులకు అలా ఏం లేదు, వాళ్ళకి మత విద్వేషాలు ఏం లేవు. లేవు ఏమంటున్నా ఫైనల్ గా అసలు ఇటువంటి అల్లర్లు జరగడానికి కారణాలు ఏంటి? ఇటువంటి అల్లర్లు జరగడానికి కారణాలు అంటే ఇక ఇదే. ఇప్పుడు మన మర్చిపోలేకనే మన దేశం ముందెళ్తుంది కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉగ్రవాదులతోనే మనకు ఇదంతా దాడులు. ఇవి ఫస్ట్ అయితే మన ప్రపంచంలో ఈ ఉగ్రదాడిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఆ సంస్థలను కానీ ఆ దేశాలను కానీ ఫస్ట్ అయితే దీనికి మనకు ఐక్యరాజ్య సమితి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మన దేశం ఇది అన్ని దేశాలు మన దేశం అనుకుంటది అన్ని దేశాలు కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా కానీ ఒప్పందాలు కానీ ఏదైనా వాణిజ్య ఒప్పందాలు కానీ దేంట్లో అయినా సహాయాలు కానీ ఒప్పందాలు చేసుకునే దాంట్లో మన దేశం ముందుంది. కానీ ఉగ్రదాడులతోని దొంగదారుల నుంచి వచ్చి పాకిస్తానీలు మన జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైనా చూడు జమ్మూ కాశ్మీర్లోనే జరుగుతాయి దాడులు. వేరే ఎక్కడ జరగదు. మన ఇంటర్ సిటీ మన కంట్రీ ఎంటర్దో అక్కడనే జమ్మూ కాశ్మీర్లోనే జరుగుతాయి ఎక్కువ దాడులు. రీసెంట్ గా చూసుకుంటే 2019లో మన పుల్వామా ఉగ్రదాడి అదొకటి, మన యూరి ఒకటి,
ఇదంతా మొత్తం దొంగదారులు ఇవి ఏదైనా దమ్ముంటే ముందుకు వచ్చి కొట్లాడాలని ఇది దొంగదారి నుంచి వస్తే దీనికి తగిన చర్యలు తీసుకుంటున్నారు ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు మన మిలిటరీ వాళ్ళకు కూడా పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు చూడాలి, ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. ఇక ఎట్లుందన్న అన్న వాస్తవానికి కేంద్ర స్థాయిలో మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పైన మీ అభిప్రాయం? అది చాలా హ్యాండ్సమ్ అసలు మోదీ సార్కి అయితే హ్యాండ్సమ్. ఎందుకంటే మనం చూసుకుంటే ఒకప్పుడు మన దేశం అప్పు తీసుకునే దేశం ఉండే, ఈ రోజు అప్పు ఇస్తున్నది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉంది. ఇప్పుడు రానున్న కాలంలో మన ఇంకా డెవలప్ అవుతుంది. నేను నాకైతే ఆ నమ్మకం ఉన్నది. అంటే వాస్తవానికి ఈ యొక్క మతపరమైనటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ ఉగ్రవాదులంతా కూడా ముస్లింలే ఉన్నారు అనే విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఏదైనా కించపరిచే విధంగా ఉందా? మన ఇండియాలో ఉన్న ముస్లింస్ అయితే అట్లా ఏం లేదు, కించబడినట్లు ఏం లేదు. మన హైదరాబాద్ ముస్లింలే సపోర్ట్ చేసుకుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీరు అంటే అట్లా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తలేరు మనకు. మీరు వెళ్ళండి అంటే మీరు ఈ ఉగ్రదాడి జరిగింది మొన్న పహల్గాంలో, దానికి ముందు వరుసలో మేము ఉంటాము, అందరం కలిసి పోరాడదాం. అంటే ఇది ఇట్లా మత విద్వేషాలు అల్లకలం చేయకండి దేశంలో అని చెప్పారు వాళ్ళు కూడా. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మనకి. వాళ్ళ పాత్ర ఏం లేదు, వాళ్ళకేం ఇన్వాల్వ్ చేయదు. ముస్లిం సోదరులకు అలా ఏం లేదు, వాళ్ళకు మత విద్వేషాలు ఏం లేవు. లేవు. ఏమంటున్నా ఫైనల్ గా అసలు ఇటువంటి అల్లర్లు చేయడానికి కారణాలు ఏంటి? ఇటువంటి అల్లర్లు జరగడానికి కారణాలు అంటే ఇక ఇదే, ఇప్పుడు మన మర్చిపోలేకనే మన దేశం ముందెళ్తుంది కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉగ్రవాదులతోనే మనకు ఇదంతా దాడులు. ఇవి ఫస్ట్ అయితే మన ప్రపంచంలో ఈ ఉగ్రదాడిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఆ సంస్థలను కానీ ఆ దేశాలను కానీ ఫస్ట్ అయితే దీనికి మనకు ఐక్యరాజ్య సమితి దీని మీద యాక్షన్ తీసుకోవాలి.